చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. బీఆర్ఎస్ నిలదీస్తే గానీ రేవంత్ రెడ్డికి సోయి రాదా నిలదీశారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం జీఆర్ఎంబీ ఎజెండాలో పెడితే ఇంతకాలం ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రశ్నించిన తర్వాత హడావుడిగా లేఖలు రాయడం తప్ప తెలంగాణ ప్రయోజనాల పట్ల మీకు అసలు చిత్తశుద్ధి లేదా అని నిలదీశారు. జీఆర్ఎంబీ ఎజెండాలో ఏపీ ప్రభుత్వం పెట్టిన అంశాలను తొలగించే వరకు తెలంగాణ ప్రభుత్వం పట్టుబట్టాలన్నారు. ఈ నెల 18న హైదరాబాద్లో జరిగే జీఆర్ఎంబీ సమావేశ ఎజెండాను వెనక్కి తీసుకోకపోతే తెలంగాణ ప్రాజెక్టులను కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ వేలాది మందితో జీఆర్ఎంబీ కార్యాలయాన్ని ముట్టడిస్తుందని హెచ్చరించారు. కేంద్రం చేతిలో ఉన్న జీఆర్ఎంబీ చంద్రబాబు, రేవంత్ కలిసి తెలంగాణకు చేస్తున్న జలద్రోహాన్ని అడ్డుకుంటామని తేల్చి చెప్పారు హరీష్ రావు. రేవంత్ ప్రభుత్వం వచ్చిన 2.5 ఏళ్లలోనే 1,00,000 ఎకరాల ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములను లాక్కుంటున్నాడని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎస్టీల భూములు గుంజుకొని తమ్ముడు కొండలరెడ్డికి 200 కోట్ల విలువైన భూములను కట్టబెట్టాడని, లగచిరలో ఎస్టీ భూములను గుంజుకొని అల్లుడు సత్యకు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో గిరిజనులకు పట్టా భూములు చేస్తామని హామీ ఇచ్చి వారి భూములు గుంజుకుంటున్నాడని దుయ్యబట్టారు. ఎస్టీ కార్పొరేషన్కు 2,730 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తే ఖర్చు చేసింది 70 కోట్లే అని, ఇప్పటి వరకు గిరిజనులకు ₹1 సబ్సిడీ ఇవ్వలేదు, ఒక్క ఉపాధి అవకాశం కల్పించలేదని అన్నారు హరీష్ రావు.